ఏం చేస్తాండారబ్బా అంతా? ఈ రోజు మీకు చూపించే రెసిపీ పేరు చిత్రాన్నం. చిత్రాన్నమా? పేరేంది చిత్ర విచిత్రంగా ఉంది అనుకునేరు. ఈ పేరేంటికొచ్చిందో మాకు కూడా తెలియదు. మేము అంటే రాయలసీమలో ఏ పండగొచ్చినా చిన్న ఫంక్షన్ అయినా దీనికి అటెండెన్స్ ఖచ్చితంగా పడాల్సిందే. దీని స్పెషాలిటీ ఏమంటే చేసుకునేకి సింపుల్గా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంక టేస్ట్ అంటారా అదిరిపోతుంది. పండగలప్పుడు చేసుకుంటే మాత్రం దీని రుచి తగ్గేదేలే అంటుంది. ఇంక మాటల్ని మూట కట్టేస్తున్నా. చిత్రాన్నంని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. రైస్ కుక్కర్ పావుతో 1.5 కప్పు బియ్యాన్ని తీసుకొని అన్నంని పొడి పొడిగా వండుకున్నా. ఇట్లా బేసన్లోకి వేసుకొని చల్లారనియాలి. ఇది చల్లారేలోపు తిరువాతని రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1.5 టేబుల్ స్పూన్ నూనె పోసి కాగనీయండి. శనక్కాయ నూనె, అదే పల్లి నూనె వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నూనె కాగినాక 2 టేబుల్ స్పూన్ల శనగిత్తనాలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ శనగిత్తనాలను ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలర్ మారినాయి అంటే ఇవి ఫ్రై అయినట్లే. ఫ్రై అయిన శనగిత్తనాలని గిన్నెలోకి తీసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకోండి. చిత్రాన్నమైనాక లాస్ట్లో కలుపుకుందాం. అట్లనే ఉన్నిస్తే శనగిత్తనాలు మెత్తబడే అవకాశం ఉంటుంది. ఇదే నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, తిరుగువాత సామాన్లను వేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. శనగబ్యాళ్ళని, ఉద్దిబ్యాళ్ళని టీ స్పూన్ చొప్పున వేసుకోండి. తింటున్నప్పుడు పంటి కింద పడితే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. మీడియం సైజ్ ఎర్రగడ్డని పొడవు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. వేసుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఓసారి ఇలా నలిపి వేసుకోండి. దీనివల్ల ఎర్రగడ్డ పాయలు విడిపోయి తొందరగా ఏగుతుంది. ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటూ ఎర్రగడ్డని దోరగా ఏగనీయాలి. ఇంకో విషయం, దేవుడికి నైవేద్యంగా చేస్తున్నట్లయితే ఎర్రగడ్డను స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవచ్చు. ఈలోపు 2 రెమ్మల కరేపాకు, 6 పచ్చిమిరకాయలను నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. మీ కారానికి తగ్గట్లు పచ్చిమిరకాయలను అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కూడా కలుపుకుంటూ ఏగనీయాలి. ఎర్రగడ్డలు మెత్తబడి ఉడికినాయి అన్నాక టీ స్పూన్ పసుపునేసుకోవాలి. మీ రుచికి తగ్గట్లు ఉప్పునేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఏగనీయాలి. తిరుగువాత మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లోకి చల్లారబెట్టుకున్న అన్నం వేసుకోవాలి. ఇట్లా అన్నం వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవడం ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే పులిహోర కలుపుకున్నట్లు అన్నంలోకి తిరుగువాతను వేసుకొని కూడా కలుపుకోవచ్చు. సామాన్లు ఎక్కువ అవుతాయని నేను ఇట్లా కలుపుకుంటున్నా. ఎక్కడా అన్నం ఉండలు లేకుండా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక 2 మీడియం సైజు నిమ్మకాయల రసంని తీసుకున్నా. ఈ రసాన్ని అన్నంలోకి వేసుకోవాలి. మీరు తీసుకున్న నిమ్మకాయల పులుపును బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అన్నంలోకి నిమ్మకాయ రసం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక చిత్రాన్నంని టేస్ట్ చేసుకోండి. ఉప్పు పులుపు ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఉప్పు తక్కువ ఉంది, వేసుకుంటున్నా. ఉప్పు అన్నంలోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకునేటప్పుడు స్టవ్ని సన్న మంటలో పెట్టుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నా. చిత్రాన్నంని ఇట్లా కలుపుకున్నాక మనం ముందుగా ఏంచి పెట్టుకున్న శనగిత్తనాలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి. స్టార్టింగ్లో వేసుకుంటే మెత్తబడే అవకాశం ఉంటుంది. చిత్రాన్నంలోకి శనగిత్తనాలు బాగా కలిసేలా కలుపుకోవాలి. దీని ప్రాసెస్ చూసి కొంతమందికి ఇది లెమన్ రైస్ అని అనిపించవచ్చు. ఇది లెమన్ రైసే, కానీ మేము చిత్రాన్నం అని పిలుస్తాం. కర్ణాటకలో కూడా దీన్ని చిత్రాన్నం అని అంటారు. మేము కర్ణాటక బార్డర్లో ఉంటాము కాబట్టి వాళ్ళ వంటల ప్రభావం మాపై ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అంతేనండి, మన చిత్రాన్నం అయితే రెడీ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పేరు చిత్రంగా ఉన్న చిత్రాన్నం టేస్ట్ మాత్రం అదిరిపోతుందంతే. లాస్ట్ అండ్ ఫైనల్గా గుప్పడు కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకో మాట, ఇది వేడి అన్నంతోనే కాదు మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. మీకు ఎట్లా అనిపించింది మా చిత్రాన్నం రెసిపీ? ఈ రెసిపీ నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇట్లనే మరిన్ని మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి.